ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో వాడవాడలా ఘనంగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. పలమనేరు రైస్ పుల్లింగ్ కేసులో 4 నిందితులు అరెస్ట్. కురుబల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని శేషసాయి కళ్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒకే వర్గానికి చెందిన నాయకుడిగా చూడడం సరైంది కాదని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకంగా ఉన్నాయని తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను స్థాపించడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు మాత్రమే కాకుండా మహిళలు, కార్మికులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా విస్తృతమైన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని స్మరించుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని అన్నారు. ఆయన అడుగుజాడలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిఆర్డీఏ సంయుక్తంగా పీఎం అజయ్ పథకం కింద 25 మంది లబ్ధిదారులకు 27 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం ఫర్వీన్ తాజ్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, మదనపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ వై సుదర్శనం, డివిఎంసీ మెంబర్లు పి శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఎస్ రామకృష్ణ, జి వెంకటరమణ, బాస్ పీటీఎం శివప్రసాద్, ఎంఆర్పీఎస్ నరేంద్ర, బహుజన సేన చందు, ఎస్సీ, ఎస్టీ నాయకులు బొజ్జప్ప, దివాకర్, పోతపోలు రెడ్డప్ప, జీవి నాయుడు, పి వెంకటరమణ, దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, బి రమణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి ఒక పండుగ రోజు. బాబాసాహెబ్ గారు జన్మించి ఆయన పడిన కష్టాలకు రాజ్యాంగం రూపంగా తీసుకొని వచ్చి భారతదేశ ప్రజల నాడికి ఎలా ఉంటే రాజ్యాంగం బాగుంటుంది, 140 కోట్ల ప్రజలకు ఒక గాడిలో పెట్టి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతూ ఒక మంచి రాజ్యాంగం కల్పించిన ఏకైక ప్రపంచంలోనే పెద్ద మేధావి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు అని చెప్పి సవినిగా తెలియజేస్తున్నారు. ఆయన రాజ్యాంగంలో మీరు చూడండి, సమానత్వం గురించి జస్ట్ ఒక ప్రియాంబుల్ ఉంది. ఆ ప్రియాంబుల్ చదవండి మీరు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఇటువంటి రాజ్యాంగం లేదు, ఇటువంటి ప్రియాంబుల్ లేదు. ఆ ప్రియాంబుల్ మీనింగ్ ఏముంటుందంటే దట్ ఈస్ ఈక్వలిటీ, బెటర్ హ్యుమానిటీ. అర్థమైందా? అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫేస్ ఆఫ్ ద అంబేద్కర్ గారి మాటలు, అంబేద్కర్ గారి తీరు, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం భారతదేశానికి ఆదర్శం. నిజంగా ఈరోజు ఏదైతే ఆయన జయంతి మనం జరుపుకుంటున్నామో, ఈ జయంతి ఆయనది కాదు, 140 కోట్ల భారతీయులని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మనమందరము కలిసి ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలా, ఎప్పుడు మంచిగానే మాట్లాడాలా, వాస్తవాలుగానే మాట్లాడాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ నేను మా భారతీయులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మరణం లేనిటువంటి మహామనిషి, గొప్ప రాజకీయవేత్త, న్యాయ నిపుణులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మదనపల్లి ముద్దుబిడ్డ, మనందరి అభిమాన నాయకులు, మా శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగ పితామహుడుగా, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్ష పైన అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి జరుపుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ గారికి, మన గవర్నమెంట్ కలెక్టర్ గారి సార్ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకు నమస్కారాలు. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకో తెలుసా, 35 సంవత్సరాలుగా మనం చాలా జయంతి జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారికి. అయితే ఈ రోజు మాత్రము, ఈ రాబోయే రోజుల్లో మహిళలకు శక్తి వస్తుంది. శక్తి ఏంటంటే 16వ తేదీన పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 2023 పెట్టారు. బట్ అది ఇంకా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు 16వ తేదీ నుంచి ఆ చర్చ రావడం జరుగుతుంది. దానికి ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి. ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు అన్ని పత్రికల్లో కూడా ఒక సందేశం ఇచ్చారు, అందరూ మద్దతు ఇవ్వండి అని చెప్పారు. దయచేసి, ఎందుకంటే మేము యాక్చువల్గా 50% అడగాలి, మేము సగభాగం ఉన్నాము. అయితే మేము అట్లీస్ట్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే 33% పాస్ అయితే మళ్ళీ మేము ఫైట్ చేస్తాము, ఫైట్ చేసి మిగతా దాన్ని సాధించుకోగలుగుతాము. కాబట్టి మేము తప్పకుండా సాధించడానికి చెప్పబడిగా ఉంటాము. తప్పకుండా 50% రావాలని చెప్పేసి మా ఆశ ఉంది. ఇప్పుడు 33% మాట్లాడబోతున్నారు. అది సక్సెస్ కావాలని, పాస్ కావాలని. ప్రపంచ మేధావి, ప్రపంచ తత్వవేత్త, ప్రపంచ పీడిత వర్గ విముక్తి సిద్ధాంతకర్త, భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా అన్న గారి నేతృత్వంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వేడుకల్లో అందరూ కూడా పాల్గొని కుల మతాలకు అతీతంగా అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సో దేశం ఎప్పటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడి ఉంటుంది. ఎందుకంటే అనేక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఆయన చికిత్స చేసినటువంటి ఒక వైద్యుడు, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతలు, ఆ రుగ్మతల నుంచి, అసమానతల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి భారత అందరికీ నమస్కారం. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 5వ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ మదనపల్లి నందు ఈ కార్యక్రమం, ఈ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికి, ఏ మతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రం, మన రాజ్యాంగం వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అన్నిట్లోనూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో రాసిన ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పొల్లు పోనీకున్న మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొని పోతుందని చెప్పనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. భావితరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపిన ఆసుపత్రి సిబ్బంది. భావితరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అని మదనపల్లి సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంఓ డాక్టర్ రాధిక తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది అందరూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ రాధిక మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం అందరం కలిసి నడుస్తున్నామని, భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలని, అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ శ్రీనివాసులు, హెడ్ నర్స్ విజయకుమారి, స్టాఫ్ నర్స్ రెడ్డి రాణే, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము. మీకు అందరికీ తెలుసు, ఆయన రాజ్యాంగ రూపకర్త. మరి ఆ రాజ్యాంగాన్ని మనకి కోసం గొప్పగా రచించి అందించారు. దానివల్ల మనకి న్యాయము, స్వేచ్ఛ, అందరికీ విద్య అనేది ఆయన లక్ష్యం.
దీని ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా మనం ఎంతోమంది అన్నగారిన వర్గాలకి సమాన న్యాయం ద్వారా చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ విద్య కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీకు తెలుసు విద్య ఒక ఆయుధం ఉంటుంది. విద్య వల్ల మనం ఎంతో సాధిస్తాం. పేద వర్గాలకు కూడా ఈ విద్య ద్వారా పై స్థాయికి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ రాజ్యాంగాన్ని మనం ఆయన్ని స్మరిస్తూ ఈరోజు ఆయన నివాళులు మన ఆయన 1897లో మౌ అనే గ్రామంలో జన్మించారు. ఈయన అనేక రకాలుగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ని రాశారు. దీనివల్ల ఏంటంటే అందరికీ సమానత్వము, ఎడ్యుకేషన్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ అనే 3 కాన్సెప్ట్స్ భావంతో ముందుకు పోయారు. దీనివల్ల ఏంటంటే అందరికీ సమానత్వము, స్వేచ్ఛ, సమానత్వము ఈ ప్రొసెసర్స్ వీటి మీద ఆయన పెట్టి జాగ్రత్తగా కృషి చేసి మనందరికీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించి రాజ్యాంగాన్ని రచించి అందరికీ కూడా అందుబాటులో చేసి దానివల్ల అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్ చేశారు. ఈ సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని గురించి కొరబల అభ్యున్నతికి ఐకమత్యం ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని కొరబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లి పట్టణంలో కొరబ రాష్ట్ర స్థాయి నూతన కమిటీని మదనపల్లి డివిజన్ కమిటీ తరపున ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరియు కొరబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర నూతన కమిటీ అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున, వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లేరెడ్డి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొరబలు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుండడం శుభసూచకమన్నారు. కొరబల జనాభా దామాషా ప్రకారం 2029 ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించాలన్నారు. కొరబల శ్రేయస్సు కోసం నూతన కమిటీ పనిచేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కొరబల కులస్తులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. రాజకీయంగా కొరబలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత వహిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని కొరబలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామన్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొరబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లారెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ కొరబ సంఘం నూతన కమిటీ అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు మరోసారి అవకాశం కల్పించిన కొరబ కుల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు కొరబల ఎదుగుదలకు కృషి చేస్తున్న మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, చైర్మన్ దేవేంద్రప్పలకు కొరబ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. నూతన కమిటీ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నూతన కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ, కాంతారావు, కప్పల శ్రీనివాసులు, సదాశివ, గూడె శ్రీనివాసులు, డివి రమణ, కొప్పల రమణ, నరసింహులు, రాజన్న, సూరి, చామంచుల మల్లిక, కొప్పల హరినాథ్ మరియు కొరబ కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కనకదాస్ గారి విగ్రహం పెట్టేది తప్పకుండా పెడతాము. ఒక్కరోజు లేట్ చేయకుండా కూడా రేపే మీరు దానికి ఇమ్మీడియట్ గా సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. మీరు ప్రసాద్ కానీ అన్న పెద్దల శ్రీరాములన్న కానీ వస్తే తక్షణం చేసి రేపు మన కనకదాస్ గారి జయంతికి తప్పకుండా అది ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు అందరూ పిలిచి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా రెడ్డి ప్రసాద్ గారు నా కోసం ఎలక్షన్ లో చాలా బాగా కష్టపడ్డారు. కప్పల శ్రీరాములన్న గారు చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళ కోసం నేను మొన్న ముఖ్యమంత్రి గారి తీసుకువెళ్ళి మాట్లాడించాను. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారికి మాట్లాడించాం. ఇదే విధంగా ఏ సందర్భంలో ఎక్కడున్నా కూడా బీసీల బలోపేతానికి, కురబ బలోపేతానికి, వాళ్ళ ఐక్యతకు, వాళ్ళకి ఎక్కడైనా ఎదుగుదల కోసం పూర్తి స్థాయిగా నా వంతు సహాయం ఏ క్షణమైనా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరెక్కడ కూడా కానీ అభద్రత భావం పడే అవసరం లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ మీకు ఏ అవసరం ఉన్నా నేను మీతో ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ, ఏ సందర్భంలో కూడా కానీ, రేపు కౌన్సిలర్లు కూడా కానీ, రేపు సర్పంచ్లు కూడా కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మంచి శుభ పరిణామం.
ఈరోజు కురుబ కులస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మా బామర్దులు అందరూ ఇక్కడ కలవడం, అందరూ కలిసి ఒక మంచి సమావేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన డివిజన్ కమిటీకి సంబంధించిన మా డివిజన్ అధ్యక్షులు కప్పల శ్రీరాములు స్వామి గారికి, అదేవిధంగా మన డివిజన్ కమిటీకి ప్రధాన కార్యదర్శి అయిన సదాశివ గారికి, వైస్ ప్రెసిడెంట్ అయిన గుడి శ్రీనన్న గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఒకరినొకరు గౌరవించుకుంటామో ఆ రోజే మనం అందరం కలిసి ఉంటామనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఏ విధంగా మీరు గౌరవిస్తున్నారో అదేవిధంగా రేపు మీకు ఆ గౌరవాలు కూడా దక్కుతాయని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ సభా వేదికగా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్య అతిథిగా ఈరోజు కురుబ కులం నుంచి కురుబ కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్పన్న గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జునన్న గారు, అదేవిధంగా మనకు ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మన కార్యదర్శులు లక్ష్మణ గారికి, అదేవిధంగా మన రఘువన్న గారికి, కాంతారావణ గారికి, శ్రీనాథ గారికి, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర కార్యవర్గం ఏర్పడడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. 2017 అనే ఒక రిజిస్టర్ నెంబర్ ఇక్కడ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ రిజిస్ట్రేషన్ మన జడ్జి కృష్ణప్రసాద్ గారిని అధ్యక్షులుగా ఈ రాష్ట్రం అంతా ఏకదాటిగా నామినేట్ చేసి ఆ రోజు మనం అందరం గౌరవించుకోవడం జరిగింది. ఆయనకు వైఎస్ఆర్సీపీలో ఒక మంచి గౌరవమైన పదవి దక్కడంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పినప్పుడు అందరికీ జై భీం. ప్రపంచ మేధావి నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాడవాడన 135వ జయంతి కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మండల కేంద్రంలోని నిమ్మనపల్లి, పెద్దవాదిపల్లి, తవలం, చౌకలవారిపల్లిలో ఘనంగా 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు, అనధికారులు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నిర్మించి పూజా పురస్కారాలు చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి బాషా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిసార్ అహ్మద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి బాషా, డాక్టర్ మండల నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ మన తలరాత మార్చిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకి మనం ఏమి ఇచ్చే రుణం తీర్చుకోవాలి? మీకేమి ఇచ్చినా మాకు రుణం తీరదయ్యా దేవుడా. మా బతుకులు మార్చిన మహానేతవయ్యా. నువ్వు చీకటిలో నుంచి వెలుతురు తీసుకువచ్చిన మహానేత అయ్యా. నువ్వు మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మహిళలకు హక్కులు ప్రధాన హక్కులు, ప్రపంచ మేధావి, సమాజ దర్శకుడు అయ్యా. నువ్వు స్త్రీలకు దేవుడవయ్యా. నువ్వు బోధించు, సహకరించు, పోరాడు అనే మాట అన్నావయ్యా. నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఉద్యోగాల సమానత్వం పొందుతున్నారంటే కేవలం మీరు కల్పించిన హక్కుల మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరొకసారి మీ అందరికీ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నెమ్మనపల్లి వారపు సంత ఆవరణంలో సింగిల్ విండో అధ్యక్షులు కోటారమణ 300 మంది పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల తెలుగుదేశం నాయకులు, సింగిల్ విండో అధ్యక్షులు కోటారమణ, విజయ్ హరిబాబు, సింగిల్ విండో డైరెక్టర్ చెన్ను శ్రీనివాసులు, శంకర, ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డి నారాయణ, శేషు, రాజన్న, రమణారెడ్డి, ప్రసాద్, కొండప్ప, రాష్ట్ర మహిళా కార్యదర్శి శోభారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ముందుకు పంపిస్తే వాడే గొప్ప నాయకుడు అవుతాడు. ఇలా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు ఈ అంబేద్కర్ నిమ్మనపల్లి వారి సేవలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ మాలా మాదిగలకే కాదు, ఇది ఈ అంబేద్కర్ సాక్షిగా మేము చాలాసార్లు చెప్తున్నాం. ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ఎలా బ్రతకాలని చెప్పినటువంటి నేత. ఈ భారతదేశంలో ఉండేటటువంటి మతాలు, కులాలు ఎన్నున్నా కానీ ఎక్కడ కానీ గౌరవనీయులు పెద్దలు మాజీ మండల ఉపాధ్యక్షులు శ్రీ
రమణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. భారత జనాభా తల ఎత్తుకుని తిరిగే రోజు ఈరోజు. మన బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిండే ఈ నేల మీద, మా నేల మీద ఆయన పుట్టినాడు, మా నేల మీద అంత మహా వ్యక్తి పుట్టినాడని చెప్పి మన అందరూ తల ఎత్తుకుని తిరిగే రోజు. నిజంగానే ఎంత గర్వపడాలంటే ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా ఏ దేశంలో లేనట్టు, ఏ దేంట్లో లేకుండా కూడా ప్రజాస్వామ్యం ఈరోజు కట్టబడి ఖచ్చితంగా నిలబడిందంటే కేవలం ఆయన వల్లే. ఆ ప్రజాస్వామ్యం వెనకాల ఉండేది ఎవరంటే మన రాజ్యాంగాన్ని ఆయన రాసినాడు. ఆ రాజ్యాంగ ప్రదాత ఆయన. మనకి ఈరోజు సుఖశాంతులతో ప్రపంచించడానికి మనమందరూ రెడీగా ఉన్నాం. ఈ సందర్భంగా మహా ఆదర్శ పురుషుణ్ణి మనమందరము ఈరోజు తలుచుకొని మనసులో తన మీద ఉన్న మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుచుకుంటున్నాం. ఈరోజు భారతదేశం స్వేచ్ఛ సమానత్వాలు ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన శేఖర్ అనే వ్యక్తిని రైస్ పూలింగ్ చేస్తామంటూ మోసం చేయడానికి ప్రయత్నించిన కృష్ణప్ప, మునీష్, విజయ్ కుమార్, నాగరాజు, శంకర్ అనే 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంజాని ఎస్ఐ మారప్ప నేతృత్వంలో నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లా పెద్ద పంజాని పరిధిలోని రాయలసీమ రోడ్లో ఉన్న ఓ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జరిగింది. 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి వాళ్ళని ఈ రాయలపేట పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర పిలిపించడం జరిగింది. అతనితో 1,00,000 రూపాయలు కూడా అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ డబ్బులు ఒక 4 లక్షలు ఇవ్వాలని అతనికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి దాన్ని ఆ చేతిలోకి తీసుకొని దాన్ని చెక్ చేయగా నార్మల్గా కనిపించిందని, ఆ కనిపించిన తర్వాత ఇది ఏం మహిమలు ఉన్నట్లు కనిపించలేదు కదా అని చెప్పేసి దాన్ని ప్రశ్నించడం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, ఈ విధంగా 1,00,000 రూపాయలు చీటింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. అది 12వ తారీఖు మనం ఎఫ్ఐఆర్ చేసినాము. పంజాబ్ ఎస్ఐ మారప్ప గారి ఆధ్వర్యంలో ఒక 4 పీసీఎంఏ స్పెషాలిటీగా ఏర్పాటు చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 మాత్రమే దొరికారు. కృష్ణప్ప బీకోటకు చెందిన వ్యక్తి, మునీష్ కోలార్కు చెందిన వ్యక్తి, ఇలియాస్ బీకోట, అదేవిధంగా విజయ్ కుమార్ వచ్చేసి ఈ రాయలపేట పక్కన విలేజ్ రాజులు. ఈ విధంగా వీళ్ళ 4 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 శంకర్ మరియు భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన జరిగినప్పుడే దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాలు శ్రీనివాసులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులపై సామాజిక వివక్ష తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను, దళితేతర క్రైస్తవులు వివాహం చేసుకోకపోవడమే దీనికి నిదర్శనమని, క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ వేలుకొని ఉందని విమర్శించారు. సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తున్నట్లే దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా వారు ఎదుర్కొంటున్న దాడులు వివక్ష కులం ఆధారంగానే జరుగుతున్నాయని గుర్తు చేశారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లో దళిత క్రైస్తవుల స్థితిగతులను అధ్యయనం చేసి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసిన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల విముక్తి కోసం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని వర్గ పోరాటంలో అంతర్భాగం చేయడం ద్వారానే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రామకృష్ణ, గోపాల్, రాజు, శంకరమ్మ, జయమ్మ, రెడ్డమ్మ, శ్రీరాములు, రామచంద్ర, కృష్ణప్ప, రమణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకుల విధానాల వల్ల హరించుకుపోతున్న కార్మిక హక్కులను, చట్టాలను కార్మిక పోరాటాల ద్వారానే సాధించుకోవాలని, కార్మిక హక్కులను అణిచివేయాలని చూస్తే చరిత్ర పునరావృతమవుతుందని, తిరుగుబాటు తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి హెచ్చరించారు.
మంగళవారం పట్టణంలోని స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ ముఖ్య అతిథిగా హాజరైన నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులపై దాడులు పెరిగాయన్నారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని కాదని 12 గంటల పనిని అమలు చేసేందుకు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గత 15 ఏళ్లుగా 50 లక్షల మంది షెడ్యూల్ కార్మికుల కనీస వేతనాల్లో పెంపుదల లేదన్నారు. ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాల పెంపును పాలకులు నిరాకరిస్తున్నారని తెలిపారు. 8,000 కోట్ల రూపాయల నిధులు ఉన్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేటాయించకపోవడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల బాటలో నడుస్తున్న పరిశ్రమలను నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేసి కారు చౌకగా అమ్మేస్తున్నారని విమర్శించారు. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ కార్మిక ఓట్లతో రెండో వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ కార్పొరేట్ల సేవలో పాలకులు మునిగిపోతున్నారని విమర్శించారు. కార్మికులకు విస్మరిస్తే ప్రభుత్వాల పతనం ఖాయమన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిపిఐ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, నరసింహులు, ముబారక్, తిరుమల, దేవ, యశోదమ్మ, హసీనా, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు మై భారత్ అన్నమయ సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు మన అంబేద్కర్ అని తెలిపారు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని, ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు అని, ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయని అన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరవేసుకుంటూ చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువత తరాలు ఆయన ఆశయాలను ఆకలింపు చేసుకుని సమానత్వం, బౌద్ధికత, మానవత్వం వంటి విలువలను తమ జీవితాల్లో అనుసరించాలి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, ఎన్సీసీ 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.